ప్రియుడిపైన మోజుతో ఓ ఇల్లాలు చేసిన పని అందరినీ షాక్కి గురి చేసింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి చనిపోలేదని తెలుసుకొని నరాల్లోకి హార్పిక్ ఎక్కించింది. అతి కిరాతకంగా హతమార్చింది. దీన్ని గ్రహించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారిస్తే అసలు విషయం అప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం నాల్కల్ గ్రామంలో నివాసం ఉంటున్న సంధ్య ప్రశాంత్లకు చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే ప్రశాంత్ కుటుంబ పోషణ కోసం కొన్నేళ్లుగా సౌదీ అరేబియా వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే భర్త దూరంగా ఉండటంతో సంధ్య నిజామాబాద్ నగరంలోని ఇంద్రపూర్ కాలనీకి చెందిన మిరుగురి అనిల్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆమెను నిలదీశాడు. ఈ విషయంలో దంపతులిద్దరూ తరచూ గొడవలు పడుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే జూన్ 27వ తేదీన ప్రశాంత్ గల్ఫ్ నుంచి తిరిగి తన సొంత ఊరికి వచ్చాడు. భర్త రాకతో తమ చీకటి బంధానికి అడ్డుకట్ట పడుతుందని భావించిన సంధ్య అనిల్లు ప్రశాంత్ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. సంధ్య అనిల్ తమ కుట్రను అమలు చేయడానికి అదే గ్రామానికి చెందిన కంది వెంకటసాయి అలియాస్ బంటి అనే వ్యక్తి సహాయం కోరారు. ప్లాన్లో భాగంగా జూన్ 29వ తేదీన బంటి ప్రశాంత్కి ఫుల్లుగా మద్యం తాగించాడు. అతడు పూర్తిగా మత్తులోకి జారుకున్నాక ఫోన్లో భార్య సంధ్య ఇచ్చిన సూచనలతో ప్రశాంత్ను డాబాపై నుంచి కిందకు తోసేశాడు. కాదు రోల్లో వస్తలేదు. కాదు కాదు వేరోళ్ళు వాళ్ళు నాతో మంచిగానే ఉన్నాడు. కాదురా, అరే ఏం చేస్తావు నాకు తెలియదు. మొత్తం డిచ్చ తాయి పండాలి మీదనే కిందికి దిగొద్దాడు. అమ్మ నేను కూడా ఆడుకునేది దీన్ని. ఆడు కిందికి దిగద్దు, ఆడికే తాగిపోయి. నేనేం చేయలే, నాకు కూడా ఆపుతున్నాడు. నేను కూడా ఆడుకునేది దీన్ని తిండి లేకుండా. నువ్వు నేను చెప్తుంది ఆడు వాడుకోవాలి. ఏం చేస్తావో నాకు తెలియదు. మీద అట్లే వాడుకోవాలి, నాకు తెలియదు. కొద్దిగా ఉండగానే ఇంకా వేరేది తెప్పి, సరేనా? నీ వచ్చింది బాధకి నా సాగు వచ్చింది. అబ్బా ప్లీజ్ రా, నాకు ఇంట్లోకి వస్తే సాగు చేస్తారా? నీ కాళ్ళు మొక్కుతా. కాలు కూడా నేను కడుపు మార్చుకుని నేను ఇక్కడ రాకుంటుంటే నేను అన్ని ఖరాబ్ అయిపోయి. నేను చెప్తుండేంది, మొత్తం డిచ్చాలి, అన్ని వండాలి. మీరు కిందికి రావద్దు. రైట్. ఇంకా నువ్వు ఇంకా తెప్పి, సగం ఉండగా తెప్పి. రైటా? అడైతే కిందికి రావద్దు, నీదే బాధ్యత. రైట్. గుడ్ నైట్ రా. పైనుంచి పట్టడంతో ప్రశాంత్కు తీవ్ర గాయాలయ్యాయి, కానీ ప్రాణాలు పోలేదు. దీంతో ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు నాటకమాడుతూ సంధ్య వెంకటసాయి కలిసి అతన్ని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం పేరుతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడికి ప్రియుడు అనిల్ కూడా వచ్చాడు. ఇక్కడే అసలైన ప్లాన్ మొదలు పెట్టారు. నేనైతే అన్న ఫోర్స్ నేను ఆయన ఇద్దరం కొట్టుకున్నామే. మేము కొట్టుకున్నాక వైఫ్ ఆమ్లెట్ తీసుకొచ్చిందా. ఆమ్లెట్ తీసుకొచ్చాక తర్వాత ఇక నేను కొద్దిగా ఆయన కొద్దిగా ఫోర్స్ ఇట్లా ముందరికి వచ్చేసాం. ఇక నేనే లేపేసాను. నాకు ఒకటి లేస్తాడా అలా వైఫే వేసింది. ఇదంతా ప్రీ ప్లాన్డే కదా, ఇదంతా ప్రీ ప్లాన్డే కదా. ఆమె ప్లాన్ నువ్వు ఏం చేయలేదు. ఆమె ప్లాన్ అంత తాగిపోయి అని చెప్పింది. ఆమెనే దానికి డబ్బులు ఇచ్చింది. మీరిద్దరు కలిసి ఒకటేసారి లేపేసారు. అంటే ఇట్లా కాలు గుంజంగానే పడ్డాడు. కిందికి వెళ్ళి కాలు గుంజేసాడు. ఇక్కడ నుంచి ఇటు
అక్కడ నుంచి ఇటు ఒకటేసారి కాళ్ళు లేపేసిర్రు. ఇద్దరు కలిసి కాళ్ళు లేపేసిర్రు. ఇద్దరు కలిసి కాళ్ళు లేపేసిర్రు వాళ్ళు. ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత గాయపడి ఉన్న ప్రశాంత్ను ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఈ ముగ్గురు కలిసి అసలు కిరాతకానికి ఒడిగట్టారు. ప్రశాంత్ చేతికున్న క్యానులా ద్వారా మత్తు ఇంజెక్షన్లు అలాగే టాయిలెట్ క్లీనర్స్ కలిపి లిక్విడ్ను నేరుగా రక్తంలోకి ఎక్కించారు. ఈ ప్రమాదకరమైన కెమికల్స్ ప్రభావానికి అతడు గిలగిలా కొట్టుకుంటూ ఉండగా మంచంపై నుంచి కిందకు తోసేసి అతడికి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేసేశారు. ప్రశాంత్ చనిపోయిన తర్వాత ఇది సాధారణ ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం కూడా చేశారు. అయితే కొడుకు గల్ఫ్ నుంచి వచ్చిన విషయం కానీ అతడికి గాయాలై ఆసుపత్రికి వెళ్ళిన విషయం కానీ చనిపోయే వరకు జరిగిన పరిణామాలేవి సంధ్య తనకు కనీసం చెప్పకపోవడంతో మృతుడి తల్లి శ్యామలకు అనుమానం వచ్చింది. వెంటనే ఆమె పోలీసుల్ని కలిసి కంప్లైంట్ ఇచ్చింది. కేసు నమోదు చేసిన సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్, ఎస్ఐ సుస్మిత తమదైన శైలిలో దర్యాప్తు చేపట్టారు. టెక్నికల్ ఎవిడెన్స్, కాల్ డేటా రికార్డులు పరిశీలించారు. అప్పుడు అసలు నిజాలు బయటకొచ్చాయి. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే అప్పుడు తాము చేసిన నేరాన్ని వాళ్ళు అంగీకరించారు. దీంతో ప్రధాన నిందితురాలైన సంధ్య, ప్రియుడు అనిల్, వారికి సహకరించిన వెంకటసాయి అలియాస్ బంటి ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు చెప్పారు. పరాయి వ్యక్తి మోజులో పడి భర్తను ఎంత దారుణంగా చంపిన తీరు స్థానికంగా ఇప్పుడు తీవ్ర విషాదాన్ని రేకెత్తిస్తోంది.